మనం 3 వారాల కింద వేసవి విత్తనాలు వేసుకున్నాం కదండీ! చూడండి ఇప్పుడైతే మొక్కలు చాలా పెద్దగా అయిపోయాయన్నమాట. ఇప్పుడు వీటిని మనము తొట్లో అయితే ఎలా నాటుకోవాలి, నేలలో పెరట్లో అయితే ఎలా నాటుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అందరికి నమస్తే అండి. మన గార్డెన్ బ్లాగ్స్‌కి స్వాగతం. నేను మీ పుష్ప. చూడండి ఇవి 3 వారాల మొలకలండి. మనకు మొక్కలు కొంచెం పెద్దగా అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనము ఈ నారును మనం నాటుకోవాలి. ఎందుకంటే కూరగాయ విత్తనాలు కదండీ! మనకు 1 ½ నుంచి 2 మంత్స్ లోపే మనకు కాతకొచ్చేస్తాయన్నమాట. కాపొచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం వీటిని వెంటనే నాటేసుకోవాలి. ఇంకొక వారము అక్కడ ఇక్కడైనా ఏం పర్వాలేదు కానీ అంతకన్నా ఎక్కువ మాత్రం ఈ చిన్న చిన్న తొట్లల్లో ఉంచకూడదన్నమాట ఈ మొలకల్ని, ఈ నారుని. ఎందుకంటే మనం ఇదే తొట్లో ఉంచితే మొక్కలు మొత్తం డ్యామేజ్ అయిపోయి యెల్లో కలర్ అయ్యి చచ్చిపోతాయండి. ఇవి 2 మంత్స్‌కి మనకు కాపు వచ్చి కూరగాయ మొక్కలు కదా! అంతకన్నా ఎక్కువ ఇందులో ఉంచితే అవి ఉండవు. బాగా డెలికేట్ ఉంటాయి, చచ్చిపోతాయి కూడా మొక్కలు. కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా మనం మ్యాక్సిమం ఒక 3 వీక్స్ అండి. లేదంటే కొంచెం వీలవ్వకపోతే ఒక 1 వీక్ అయినా పర్వాలేదు. ఒక 1 మంత్ అయినా పర్వాలేదు కానీ ఇంక షిఫ్ట్ చేసేసేయాలనమాట. చూడండి ఇవి జుక్ని జాతికి చెందిన మొక్కలు. అవైతే తొందరగా పెరిగిపోయినాయి. ఇది అలసంద అన్నమాట. అంటే అన్ని రకాల మొక్కలు మనకు ఒకేసారి మనకు నాటుకోవడానికి రావు. ఇప్పుడు వంకాయ ఉన్నాయి గదా! ఆ వంకాయ, మిరపకాయ మొక్కలు ఇంకా చిన్నగానే ఉన్నాయన్నమాట. వాటిని మనం మళ్ళీ ఇంకొక 1 వీక్ 10 డేస్ అయిన తర్వాత కూడా నాటుకోవచ్చు. మనం పెద్ద పెద్దగైన మొక్కలు, మనం నాటుకోగలిగిన మొక్కలు మాత్రమే నాటుకోవాలి. మరీ చిన్నగున్న మొక్కలు కూడా తీసి పెట్టకూడదు. అట్లా చిన్నగున్నప్పుడు పెట్టినా కూడా డ్యామేజ్ అయిపోతాయి మరి. అండి వెరైటీస్ అన్నీ ఇంకొక 10 రోజులైనా పర్వాలేదన్నమాట. ఇంకొంచెం పెద్దగైనాక నాటుకోవాలి. ఇది దోసకాయ అండి. అప్పుడే పూతొచ్చేస్తుంది చూడండి ఆ తోటలోనే. ఇది మనం ఇప్పుడు నాటేసుకుందాం. దీన్ని ఎక్కువ లేట్ చేస్తే ఆ మొక్కలు డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ బెండకాయ విత్తనాలు. సో ఇవన్నీ మనం ఇప్పుడు నాటేసుకుందామండి. నాటుకునే ముందు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూడాలి కదా! తప్పకుండా చూద్దాం. అయితే చూడండి ఇవి రౌండ్ దోసకాయ ఉంటుంది కదా! అవి మొలకెత్తలేవు. ఇంకొక వెరైటీ మొలకెత్తలేదు. ఆ 2 తొట్లు మాత్రం మొలకెత్తలేవు. బట్ లేట్ అయినా మొలకెత్తే ఛాన్సెస్ ఉంటాయి. సో నో ప్రాబ్లం అనమాట. టెన్షన్ ఏం లేదు. ఓకే అండి, మొక్కలు నాటుకోవడం ఎలాగో చూసేద్దాం. తొట్లలో ఎలా నాటుకోవాలో చెప్పే ముందు నేనైతే పెరట్లో నాటుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ చూపిస్తా. ఇలా నాలాగా పెరట్లో పెంచాలి, నేలలో పెంచాలనుకున్న వాళ్ళు ముందుగా ఇలా మట్టిని మొత్తము తవ్వి లూజ్ చేసుకోవాలండి. ఫ్రీగా చేసేసుకోవాలి. బిడ్డలు అలా ఉండకూడదన్నమాట. నేను ఎక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్నా వెంటనే అక్కడ మొత్తం తవ్వేసి ఒక మడిలాగా తయారు చేసి 1 కేజీ మేక ఎరువు, గుప్పెడంతా నీమ్ పౌడర్ వేసేసి బాగా కలిపేసి అలా 15 డేస్ వదిలేస్తానన్నమాట. అలా ప్రిపేర్ చేసిన మడే ఇది. మీకు ఎగ్జాంపుల్ కోసము ఒక 1/2 కేజీ అంతా మేకెరువు వేస్తున్నాను. ఈ మడికైతే మనము 1/2 కేజీ నుంచి కేజీ వరకు మేకెరువు వేసుకోవచ్చు. నార్మల్గా అయితే మేకెరువు లేకపోతే ఆవు ఎరువైనా వేసుకోవచ్చు, లేదంటే కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు. మనకు ఏది అందుబాటులో ఉంటే అది వాడుకోవచ్చు. ఇందులోనే గుప్పెడంత బోన్ మిల్, గుప్పెడంత మస్టర్డ్ కేక్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల నీమ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి. గుప్పెడు బోన్ మిల్, గుప్పెడు మస్టర్డ్ కేక్ పౌడర్ వేయడం వల్ల మొక్కలు హెల్తీగా ఫాస్ట్గా పెరగడమే కాకుండా తొందరగా పూత స్టార్ట్ అయిపోయి మనకు కాపు కూడా తొందరగా వచ్చేస్తుందండి. ఫుల్ హార్వెస్ట్ వస్తుంది. కూరగాయలు కూడా పెద్ద పెద్ద సైజులో వస్తాయి అన్నమాట. సూపర్ రిజల్ట్ ఉంటుందండి. మనం నమ్మలేనంత రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి. ఇలా అన్నీ వేసేసి కలిపేయాలి. ఒకవేళ బోన్ మిల్ లేకపోతే కూడా మస్టర్డ్ కేక్ పౌడర్ ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు మొక్కలు ఎలా నాటుకోవాలో చూద్దామండి. మొక్కలు నాటుకునే ముందు మనం ఈ తొట్లోకి వెళ్ళే మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా తీయడం ఒక టాస్క్ అండి. మనం ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా ఉంటాయి మొక్కలు, బాగా డెలికేట్గా ఉంటాయి. మనం కొంచెం వెయిట్ వేసినా కూడా మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి నీట్గా తీయాలి. మనం ఇలా మొక్కలు తీసే ముందు తొట్టిని మొత్తం రౌండ్గా అలా కొంచెం ప్రెస్ చేసేసి కింద ఇట్లా ఒక 2 సార్లు కొడితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. మనం కోకోపీట్లో పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే వచ్చేస్తాయండి. ప్రాబ్లం ఏం లేదు. కొంచెం నిదానంగా తీయాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. రూట్స్ చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయినాయో. 3 వారాలకే తొందరగా పెరిగిపోతాయండి కూరగాయ మొక్కలు. చాలా ఈజీగా పెరిగిపోతాయి అన్నమాట. ఇట్లా రూట్స్ తెల్లగా ఉన్నాయంటే మొక్కలు హెల్తీగా ఉన్నాయని అర్థము. మొక్కల్ని మనము ఒక్కటిగా పెట్టుకోవచ్చు, 2 మొక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక మొక్క డ్యామేజ్ అవ్వకుండా మనకు 1 మొక్క కావాలా 2 మొక్కలు కావాలా అని చూసుకొని
నిదానంగా సపరేట్ చేయాలా. ఇలా సపరేట్ చేసిన తర్వాత కొంచెం గుంతలాగా తీసి ఆ గుంతలో పెట్టాలి. పెట్టి మట్టి మొత్తం కవర్ చేసి కొంచెం ప్రెస్ చేయాలన్నమాట. అంటే కంప్లీట్‌గా పైకి ఉండకూడదు మొక్కలు, కంప్లీట్‌గా మట్టిలో మరీ ఎక్కువ డీప్‌గా ఉండకూడదన్నమాట. నార్మల్‌గా మనకు రూట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు మట్టిలో పెట్టే ప్రయత్నం చేయాలి. చూడండి, ఇంతకుముందు 2 మొక్కలు పెట్టినా, ఇప్పుడు ఒక్కొక్క మొక్క పెడుతున్నా. 2 మొక్కలని పెట్టొచ్చు, ఒక మొక్కని పెట్టొచ్చు. అంతకన్నా ఎక్కువ పెట్టకూడదన్నమాట. ఇలా కొంచెం దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఇవి జుకినీ జాతికి చెందిన దోసకాయ కదా, కొంచెం బుష్‌గా తయారవుతుంది మొక్క మనకు. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. అయితే మనం టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళమైతే తొట్లలో ఎలా పెంచాలి అనంటే, ₹100 బ్లాక్ టబ్స్ తీసుకోండి. ఈ కూరగాయ మొక్కలకు ముఖ్యంగా ఏ కూరగాయలైనా సరే ₹100 బ్లాక్ టబ్లు తీసుకుంటే మట్టి ఎక్కువ పడుతుంది కాబట్టి మొక్కలు హెల్తీగా పెరిగి ఫాస్ట్‌గా పెరుగుతాయండి. అయితే ఖచ్చితంగా ₹100 బ్లాక్ టబ్స్‌కు కింద ఒక 4, 5 డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ లీక్ అవ్వడానికి. సాయిల్ మిక్స్ మాత్రము అన్ని మొక్కలకు వాడిన సాయిల్ మిక్స్‌లా కాకుండా ఈ కూరగాయ మొక్కలకు సపరేట్‌గా మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. అది ఎలాగో అంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపీట్ 30%, కంపోస్ట్ 30%, నీమ్ పౌడర్ 10%. ఇవి నార్మల్‌గా సాయిల్ మిక్స్ ప్రిపరేషన్‌కు ఇవి వాడతాం. కానీ ఈ కూరగాయ మొక్కలకు మాత్రం ఇందులో ఖచ్చితంగా గుప్పెడు బోన్ మీల్ వేయండి, గుప్పెడు మస్టర్డ్ ఎగ్ పౌడర్ వేయండి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఇవన్నీ వేసి బాగా కలిపేసి మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని బ్లాక్ టబ్లో వేసుకోవాలి. మిగతా ప్రాసెస్ అంతా ఇక మనము ఇలా చిన్న తొట్టి నుంచి నీట్‌గా మొక్కల్ని తీసేసుకొని కొంచెం రూట్స్ అన్నీ మట్టి లోపల ఉండేలాగా పెట్టి కొంచెం మట్టి అంతా కవర్ చేసి మట్టి పైన మట్టి అంతా ప్రెస్ చేసేసి ఇక నీళ్ళు పోయడమే అన్నమాట. సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవడం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో కిందనే మన ఛానల్లో పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ ప్రిపరేషన్ వీడియో ఉంటుంది. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇలా దూరంగా నాటుకున్న వెంటనే మనం నీళ్లు పోసేసేయాలి మొక్కలకి. అయితే ఒక 2, 3 రోజులు మొక్కలు కొంచెం డల్‌గా కనిపిస్తాయి. టెన్షన్ పడవలసిన పనేం లేదన్నమాట. అవి ఒక 2, 3 రోజుల్లో రికవర్ అయిపోయి మంచి హెల్తీగా పెరుగుతాయి. మనకు జస్ట్ వారం 10 రోజులలోనే మొక్కలు హెల్తీగా అయ్యి కొంచెం పెద్దగా అయిపోతాయి అన్నమాట. మనం మొక్కలు నాటుకున్నాక ప్రతిరోజు నీళ్ళిచ్చే ప్రయత్నం చేయాలి. అసలే సమ్మర్ కదండి, వీలైతే మీకు మరీ ఎక్కువగా ఎండలు ఉంటే 2 టైమ్స్ ఇవ్వండి, లేదంటే ఒక పూట ఇచ్చినా సరిపోతుంది. మొక్కలు నాటిన 15 రోజుల వరకు మనం ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్లు కానీ ఇంకా ఎలాంటి ఎరువులు కానీ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ సాయిల్లో కలుపుకున్నాం కాబట్టి. 15 రోజుల తర్వాత ఫాస్ట్‌గా గ్రో అవ్వడానికి, తొందరగా మనకు ఖాతా స్టార్ట్ అవ్వడానికి నేను లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిస్తాను. ఇలా మనము స్టెప్ బై స్టెప్ వీడియోలు చేసుకోవడం వల్ల క్లియర్‌గా అర్థమవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి ఒకేసారి చూపించడానికి కూడా కుదరదండి. నేను కూడా స్టెప్ బై స్టెప్ చేయాలి కాబట్టి అలా చేసింది మీకు చూపిస్తూ ఉంటాను, అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఒకే రకం మొక్కలు నాటుకోవడం చూపించాను కదా, తర్వాత నేను మిరపకాయ మొక్కలు ఒక మడిలాగా చేసి నాటుకున్నాను, అలాగే టమాటా నారు నాటిన, అలాగే ఇంకా బీన్స్ వెరైటీస్ నాటాను, అలా బెండకాయ మొక్కలు నాటిన. ఇలా ఇవన్నీ నేను వీడియో తర్వాత చేశాను అన్నమాట. అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి. సో ఇదండి, మనం విత్తనాలు వేసుకున్నాం సమ్మర్ సీజన్కి, అలాగే ఆ విత్తనాలతో పెరిగిన మొక్కలు ఇప్పుడు నాటుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మాత్రము ఆ మొక్కలకి మనం ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా హార్వెస్ట్ వరకు ఒక సిరీస్ లాగా చేసుకుందామండి వీడియోలో. ఇది పార్ట్ 2 అన్నమాట. మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీరు ఏం వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.